ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు రామన్నగూడెం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ నీటి ప్రవాహం వల్ల రామన్నగూడెం కరకట్టకు ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరకట్టకు శాశ్వత పనులు చేపడతామని ₹1 కోటి నిధులు కేటాయించినప్పటికీ ఆ పనులు పూర్తి కాకపోవడం వల్ల వరద ఎప్పుడు ముంచెత్తుతుందో అని బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి నెలకొంది. రామన్నగూడెం వద్ద గోదావరి వరద ఉధృతిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇక్కడ రామన్నగూడెం వద్ద దాదాపు 14 మీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక్కడ కరకట్ట కూడా ఈ భారీ వరదల నేపథ్యంలో కరకట్ట భారీగా కోతకు గురవుతున్న నేపథ్యంలో స్థానికంగా ప్రజలతో పాటు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా వర్షం వస్తే చాలు మీకు చాలా ఇబ్బందులు పడుతున్నాం, మా ఊర్లకు మునుగుతున్న పరిస్థితి. ఏదైనా వర్షం వస్తే ఏదైనా సాధారణంగా గోదావరి నదిని ఆసరాగా చేసుకొని చాలా వరకు పంట పొలాలు పండిస్తున్న పరిస్థితి. కానీ ఈ నీటి ద్వారా రైతులకు కన్నీరు మిగులుతున్నాయని చెప్పేసి ఇక్కడ రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సీతక్క మంత్రిగా అయ్యాక కూడా ఇక్కడ శాశ్వత పనుల కోసం ₹1 కోటి నిధులు కేటాయించినప్పటికీ కూడా కరకట్ట శాశ్వత పనులు పూర్తి కాకపోవడం వల్ల వీళ్ళు ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత భారీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా వీళ్ళు ఆవేదన ఉన్న పరిస్థితులు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేసి చెప్పండి. ఇప్పుడు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ మన దగ్గర ఇంకా వర్షాలు కూడా పూర్తిగా స్టార్ట్ కాలేదు, కానీ ఎగువకు కురుస్తున్న వర్షాలకు ఇప్పుడు గోదావరి నది ఉధృతంగా ఉంది. మీ పరిస్థితి ఏంటి? నా పేరు తాడూరి రఘు అండి, బీఆర్ఎస్ పార్టీ ఏటూరు నగరము. మాకు ప్రతి సంవత్సరము ఈ గోదావరి, జంపన్న వాగు ఈ రెండింటితోటి చాలా ప్రమాదం ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వము సీతక్క గారు ₹1 కోటి ఈ కరకట్టకు మంజూరు చేశారు. ఆ పనులు కూడా ఎక్కడెక్కడ అస్తవ్యస్తంగా ఉన్నవి. మాకు ఈ గోదావరి మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్లో పడ్డ నీళ్లతోటి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ కట్ట తెగే పరిస్థితి ఉన్నది. మావి కూడా లంకల చేన్లు కనీసం ఒక 500-600 ఎకరాల భూములు కూడా గోదావరి నదిలో కొట్టుకోపోవడం జరిగింది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ముల్లెకట్ట బ్రిడ్జి నుండి మంగపేట పుష్కరఘట్ వరకు గోదావరి కరకట్ట ఎలా అంటే జంపన్న వాకు కనుక సీసీ తోటి కరకట్ట కట్టారో అలా గట్టిగా కరకట్ట కట్టి మా ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి నేను సీతక్క గారిని కానీ రేవంత్ రెడ్డి గారిని కానీ డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ గోదావరి పరివాహక ప్రాంతం మీద ఎంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు? ఈ కరకట్ట నిర్మించడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? మాకు ఈ గోదావరి నీళ్ళతోటి ఎలాంటి ఉపయోగం లేదు. ఇవన్నీ సముద్రానికి పోవడం ఆంధ్రోళ్ళకే ఉపయోగపడుతుంది. కానీ గోదావరి వచ్చిందంటే మాత్రం ప్రమాదానికి గురయ్యేది మాత్రము మా తెలంగాణలో, మా ఏరియాలో, ములుగు జిల్లాలో ఉన్న ఏరియా మొత్తము మునిగిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ వాటర్ తోటి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాబట్టి వెంటనే స్పందించి ప్రభుత్వము కరకట్ట నిర్మించి ఈ 4-5 మండలాల జనాలను కాపాడవలసిందిగా కోరుచున్నాము. గతంలో కూడా కురిసిన భారీ వర్షాలకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. చాలామంది మేడలకి తలదాచుకున్న పరిస్థితి. మరి ఎక్కడ వరదలు మా ఇంటిని ముంచేస్తే మా పరిస్థితి ఏంటని చెప్పేసి ఇప్పుడు మరోసారి కూడా మీకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు కరకట్ట కూడా శాశ్వత పనులు పూర్తి కాలేదు. గోదావరి ఇప్పుడు 14 మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇక్కడికి ఒక అధికారాన్ని వచ్చాడా? మిమ్మల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం ఏమైనా చేశారండి? నా పేరు ఎగ్గడి కోటయ్య, రామన్నగూడెం మాజీ సర్పంచ్. విషయం ఏంటంటే, ఈ కరకట్ట విషయానికి వచ్చేటప్పటికి ఎప్పుడు జూన్ నెల వచ్చిందో, జూన్ నెల నుంచి మొదలుకొని సెప్టెంబర్ వరకు మాకు ఎప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉన్నాయి. ప్రజలు ఎప్పుడు వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఆశమాఘోషంగానే ఉంటాయి. విషయం ఏంటిదంటే, కరకట్ట వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా అసలు సమ్మర్లో ప్రతి సంవత్సరం అంతకుముందు ఉన్న ప్రభుత్వము ఆ సెటర్లు మెయింటెనెన్స్ చేసేది, దాన్ని గ్రీజింగ్ చేసి బీడింగ్ రబ్బర్ లీకులు కాకుండా బీడింగ్ రబ్బర్ చేసేది, నట్ బోల్టు మొత్తం రిపేర్ చేసేది. కానీ ఈ సంవత్సరం అటువంటి పనే చేయలేదు, ఏమాత్రం పట్టించుకోలేదు. దీన్ని కరకట్ట మీద అసలు ఎలాంటి ప్రయత్నాలే లేవు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉండి నా ప్రజలు అనుకుంటూ తిరిగి, మరి ఈనాడు ఈ సీతక్క మరి ఈ ప్రజలు ఎక్కడికి పోయారు? ఆమె ఏడ తిరుగుతూ ఉన్నది? ఆమె చేసిన పని ఏంటిది? ప్రజలకు ఏమి ఉపయోగం చేసింది? ఈనాడు వరదలు వచ్చినప్పుడు సీతక్క వరదలు వచ్చి నేను ఉన్నా అని చెప్పి హామీ ఇచ్చింది. సీతక్క నాడని కరెక్ట్ కాదు కదా? వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఆమె ఇక్కడికి వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. వస్తుంది ఆ పూట అట్టొచ్చి మీడియా వాళ్ళు వస్తారు, 2 వాయిస్ మాటలు ఇస్తుంది, వెళ్ళిపోతుంది. అంతేగాని ఇక్కడ పర్మనెంట్గా సోర్సెస్ ప్రయత్నాలు లేనేలేవు, పర్మనెంట్ సోర్సెస్ పనులు లేవు. ఇక్కడ ఏమాత్రం పనులు కూడా చేయలేదు. ఆమె ఈ ప్రజలను పట్టించుకున్నదే లేదు. కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పనులు చేసింది, ఇప్పుడు మంత్రి అయింది,
ఇప్పుడు మీకు ఇంకా ములుగు జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందక్కర్లేదని చెప్పి కాంగ్రెస్ నాయకులు అంటుంటే మీరేమో సీతక్క ఏం చేయాలి అంటున్నారు. ఏ విధంగా చూడాలి? సీతక్క కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి సీతక్క వల్ల అభివృద్ధి అయిందనే వాళ్ళు ఎక్కడైంది అభివృద్ధి? ఈ కరకట్ట మీదకి వచ్చి అభివృద్ధి ఏం చేసిందో ఒకసారి చూపించమని చెప్పండి, రమ్మనండి వాళ్ళని కాంగ్రెస్ నాయకుల్ని. కరకట్ట మీద ఆమె ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది మినిస్టర్ అయ్యి, ఏం పని చేసింది, ఎంత పని పూర్తయింది, ఇక్కడ ప్రజలు ఎంతవరకు ప్రజల్ని సురక్షిత ప్రాంతానికి సురక్షంగా ఉంచిందో మాకు వాళ్ళు చూపించాలి మరి ఇక్కడికి తీసుకొచ్చి. అది మేము డిమాండ్ చేసేది. ఓకే, మొత్తానికి కూడా ఇక్కడ సీతక్క మంత్రి అయినప్పటి నుంచి కూడా ఇక్కడికి వచ్చి చూసింది లేదేం లేదు. కేవలం 1 కోటి రూపాయల నిధులు కేటాయించి ఇక్కడ కరకట్ట శాశ్వత పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది, కానీ అది హామీ కూడా హామీగానే మిగిలిపోయింది. ఇక్కడ ఒకవైపు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంటే ఇక్కడికి వచ్చి అధికారులతో పర్యవేక్షించాల్సిన సీతక్క కూడా ఎక్కడుందో ప్రజలకు అందుబాటులో కూడా లేకుండా ఉండిపోయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసినట్టయితే 14 మీటర్ల ఎత్తులో ఇక్కడ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇంకొక 8 మీటర్ ప్రవహిస్తే ఇక్కడ మొదటి ప్రమాదక హెచ్చరిక జారీ చేయాల్సిన అధికారులు మాత్రం ఇక్కడ జాడలేరు. ఒకవేళ ఇక్కడ ఇంకింత వరద ప్రవాహం పెరిగిపోతే మాత్రం ఇక్కడ మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ గోదావరి నది వద్ద కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు. ఎక్కడ మమ్మల్ని నది ముంచేస్తుందని చెప్పేసి చూడాలి. ముందు ఈ గోదావరి నది ఇదే ఉధృతంగా కొనసాగితే అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు, స్థానికుల పరిస్థితి ఏంటని చెప్పేసి చూడాల్సిన పరిస్థితి. ఇక మన పర్సన్ భిక్షపతు రాము మెగనంటి వరంగల్.